హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కాస్త లైక్ చేయడం లేదు. అయితే విషయంకి వెళ్దాం. అయితే ఉన్నట్టుగా ఉండి దత్తాత్రేయ స్వాముల వారు గాన్గపూర్ తర్వాత మక్తాల్ పక్కన ఉన్నటువంటి కురువాపురం గ్రామంలో నది ఒడ్డున అక్కడ దత్తాత్రేయ స్వామి వారు ధ్యానముద్రలో కూర్చొని తపస్సు చేసినట్టుగా కొందరు పురాణ ప్రకారంగా చెప్పడం జరిగింది. మేము ఎన్నో రోజులు అనుకున్నాము అక్కడికి వెళ్ళాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటంటే నదిని దాటి వెళ్ళాలి అనేసి తెలిసింది. కానీ సముద్రం అంటే ఆ యొక్క నీటిపైన పడవలో వెళుతూ పిల్లలతో సరదాగా చాలా సంతోషకరంగా అనిపించింది. చూడండి, ఆ యొక్క వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా మనసుకు తెలియని ఏదో ఉల్లాసం, ఉత్సాహం అనిపించింది. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి పడవ సమయం అయిపోయింది. 1 అవర్ ఆగాలని చెప్పేసరికి అందరం కూడా చాలా నిరుత్సాహంగా కూర్చున్నాం. మరిన్ని కొద్దిసేపటికి ప్రయాణం సాగించాము. చూస్తున్నారుగా, అదే అక్కడ కనిపించేటువంటి గోపురమే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రధాన ద్వారం అన్నమాట. దగ్గరికి వెళ్తున్న సమీపంలో చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణ మక్తాల్ పక్కల కురువాపురం అనేటువంటి క్షేత్రం అన్నమాట. దేవాలయం సందర్శించేసి దేవాలయం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకొని అలా వచ్చేసి నది తీరంలో పాల్గొనడం జరిగింది. కానీ అక్కడనే మన తాతగారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని సంగీతంలో చేస్తూ ఆ యొక్క అస్సలు అనుకోలేదు. మా పాప ఉన్నట్టుగా ఉండి ఆ గోపురం వైపు చూస్తూ ఇలా మొక్కడం జరిగింది. తర్వాత మా బాబు కూడా అలానే చేయడం జరిగింది. అదంతా స్వామివారి అనుగ్రహం అనుకున్నాము. ఇక చేసేదేం లేక ఆ రాజగోపురం ముందు ఫోటో దిగి అలా నదిలోకి వచ్చేసి ఒక ఫోటో దిగేసి చిన్న చిన్న ఫోటోలు దిగి రావడం జరిగింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి.